పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్తో యుద్ధం విషయంలో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అలాగే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేటువంటి కొంతమంది అధికారులకి భారత్తో యుద్ధం అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే ఎంతోమంది ఆర్మీ అధికారులు వారి ఉద్యోగాలకి రిజైన్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని, పాకిస్తాన్ భారత్ని పదే పదే రెచ్చగొట్టేటువంటి చర్యలకి పాల్పడుతున్నప్పటికీ పాకిస్తాన్ని మాత్రం భయం వెంటాడుతోంది. అందులో భాగంగానే పాకిస్తాన్కి చెందినటువంటి సమాచార శాఖ మంత్రి భారత్ మా మీద 24 గంటల్లో ప్రతీకార దాడికి దిగేటువంటి అవకాశం ఉంది అంటూ వారు చెప్తున్నారు. అలాగే నిన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి భారత్ మా మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుతుంది, దానికి మేము మా భద్రతా బలగాలన్నీ కూడా ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాము అంటూ వారు డాంబికాలు పలుకుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమే అనివార్యమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఇప్పుడు ఈ ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సైనికులు పదే భారత్తో కయ్యానికి కాలు దూవుతూ ఉన్నారు. భారత సైనికుల మీద కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే భారత్తో యుద్ధం విషయంలో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళని భయం వెంటాడుతూనే ఉంది అనేది మనం గ్రహించగలుగుతున్నాం. ఏంటి సార్ అసలు నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? రాత్రి పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుర్ తరార్ అతను ఆయన పేరు, ఆయన ఒక ప్రకటన చేశాడు. రాగల 24 గంటల నుంచి 36 గంటల లోపల భారత్ మాపై దాడి దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది, అందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి ఆ దాడిని అని ఆయన ఏదైతే తరార్ అన్నాడో ఆ మాటల్లో కూడా అంటే ఈ విషయంలో అంతర్జాతీయంగా జోక్యం కావాలి, అంటే ఐక్యరాజ్య సమితిని జోక్యం చేసుకోవాలి. అంటే ప్రపంచ దేశాల్లో భారత్ని అంటే పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి ఒక దేశంగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలు ఉగ్రదాడి చేసింది ఎవరో తెలీదా ప్రపంచ దేశాలకి? ఎస్, అందుగురించి ఇప్పుడు అంతర్జాతీయంగా భారత్కి మద్దతు లభిస్తుండటం చూసి కూడా పాకిస్తాన్ వణికిపోతుంది భయాందోళనతోటి. ఎందుకంటే తాము ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోతున్నాననే భయం. అసలే భారత యొక్క సైన్యం గనక దాన్ని చూసుకుంటే గనక మన శక్తి ఏ రకంగా చూసుకున్నా కానీ వాయుసేన పరంగా కానివ్వండి, అలాగే అంటే నేవీ కానీ ఆర్మీ కానీ ఎందులోనూ కూడా తాను సాటి రాదు అనే విషయం పాకిస్తాన్కి బాగా తెలుసు. సార్, భారత సైనిక దళం 12,55,550 మంది ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు కేవలం 5 లక్షల మంది ఉన్నారు. నెక్స్ట్ అసలు మీరు చెప్పినట్లుగా పారామిలిటరీ బలగాలు చూసుకున్నట్లే ఇది 25 లక్షల మంది భారతీయులు ఉంటే అటుపోతే 5 లక్షల మంది ఉన్నారు. ఇదే కేవలం అంటే పదాతి దళాలు మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆయుధ సంపత్తి ఎగ్జాక్ట్లీ ఏ విషయంలోనూ కూడా సరితూగలేని స్థితి దానిది పాకిస్తాన్ది. పాకిస్తాన్ రక్షణ మంత్రి మొన్న ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్య చేస్తూ భారత్ కనుక మేము మీద దాడికి ప్రయత్నం చేస్తే మా పాకిస్తాన్కి చెందినటువంటి 130 అణువాయుధాలు భారత్ వైపు మేము ఎక్కిపెట్టున్నాం, అవి ఎక్కడి నుంచి పేలుతాయి కూడా తెలియదు అటు డాంబికాలు పలికేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అవును, వాళ్ళు అణ్వాయుధాలు సంధించేటువంటి పరిస్థితి దాకా వస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? భారత్ ఆ విషయం తెలియకుండా ఉంటుందా? అంటే ఒక గంట కూడా పట్టదు అని చెప్పేసి అన్నారు. అంటే భారత్ కనుక తలుచుకుంటే పాకిస్తాన్ అనేది అసలు ఆ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే కనిపించదు అనేటువంటి మాట చాలామంది నమ్ముతున్నారు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ తొందరపడొద్దు
అని భారత్కి సూచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అంటే ఇది చివరికి ఎటు దారి తీస్తుందో అనేటువంటి, ఎందుకంటే అంటే ఇప్పటికే ఈ చెప్పని యుద్ధం చోట్ల ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం గనక అనివార్యం అయితే ఆ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంగా దారి తీసేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎలా అంటే ఒకవేళ పాకిస్తాన్ గనక భారత్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్కి మద్దతుగా చైనా నిలబడేటువంటి అవకాశం ఉందని, ఇటు భారతదేశం వైపు అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు భారత్కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని, అలా అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఈ యుద్ధం దారి తీసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా చాలామంది కూడా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు తెలిసే రష్యా, ఉక్రెయిన్, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఎలాంటి హమాస్ మధ్య ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. గాజా అయితే మొత్తం అసలు దాదాపు 60 to 70% ఇప్పటికే నాశనం అయిపోయింది. సో అలాంటి పరిస్థితులు, అలాగే ఉక్రెయిన్ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది రష్యా చేస్తున్నటువంటి దాడులకి. సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్తో గనక భారత్ గనక తలపడితే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం ఇంకా ఇప్పటికే ఆర్థిక పరంగా, వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా ఒక సంక్షోభం నెలకొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాణిజ్య యుద్ధ మేఘాలైతే ఇంకా ఉండయనే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ 4-5 రోజులు తప్పితే అంత ముందంతా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా ట్రేడ్ మార్కెట్లన్నీ కూడా, స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఎంత సంక్షోభానికి గురయ్యాయో, ఎన్ని లక్షల కోట్లు ఆవిరయ్యాయో ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. భారత్ కూడా దానికి ఎంతగానో ఎఫెక్ట్ అయింది. సో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి, డబ్బు ఆవిరైపోయింది. సో ఈ షేర్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. సో ఈ భయం ఒకవైపు నడుస్తూ ఉంటే, ఇంకోవైపు యుద్ధం కనుక వస్తే మీరు అన్నట్టు అదే మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలాంటి అంటే ప్రతీకార దాడి ప్రతీకారం అనే మాటే ఎందుకు వచ్చింది దానికి అంటే తనకు తెలుసు కాబట్టి, ప్రపంచానికంతా కూడా తెలుసు కాబట్టి, ఆల్రెడీ పాకిస్తాన్ రక్షణ మంత్రి 3 దశాబ్దాలుగా మేము ఈ టెర్రరిస్టులని, ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తూ వచ్చాం. కాకపోతే మేము అమెరికా, అలాగే పాశ్చాత్య దేశాలు వాళ్ళు చెప్పినట్లు మేము చేశామని చెప్పేసి కూడా అతను చెప్పింది. సో దీన్ని బట్టి ప్రపంచానికి అందరూ కూడా తెలిసిన విషయం అది. ఆ ఉగ్ర మూకల్ని పాకిస్తాన్నే పెంచి పోషిస్తూ వస్తున్నది. ఆ ఉగ్ర మూకలకు సంబంధించినటువంటి స్థావరాలన్నీ కూడా అత్యధిక శాతం పాకిస్తాన్ భూభాగంలోనే ఉన్నాయని తెలుసు. సో అందు గురించే ఇప్పుడు అదంతా కూడా భయపడుతోంది. అయితే ఇప్పుడు భారత్ ఎందుకు వెంటనే సైనిక చర్యకు ఉపక్రమించకుండా గుంభనంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఇది కూడా వాళ్ళకి భయం వేస్తుంది. అంటే ఇటు నుంచి ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితుల్లో పుల్వామా ఘటన తర్వాత చూసుకున్నట్లయితే భారత్ ప్రతీకార చర్యలకు పాల్పడింది. అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. అవును. ఇప్పుడు పెహల్గామ్ దాడి తర్వాత మా మీద ఎటువంటి దాడులు జరుగుతాయా అని నిన్న మొన్నటి వరకు ఎదురు చూశారు. ఎందుకంటే ఈ రోజుకి దాడి జరిగి 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతున్నప్పటికీ అసలు భారతదేశం నుంచి ఎటువంటి స్పందన లేదు, అంటే ప్రతిస్పందన లేదు అనేది వాళ్ళలో మరింత భయాన్ని అయితే రగిలిస్తుంది. దానికి తోడు నిన్న భారత ప్రధాని మోదీ గారు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో, ఆ మంత్రులతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి నేను సైనిక వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను అంటూ ఆయన మాట్లాడిన తరుణంలోనే ఇక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రతీకార చర్యలకి అవకాశం ఉంటుంది అని వారు కూడా భావించుండొచ్చు. అందుకే ఆ మాటలు వచ్చింది. అందు గురించే నేను సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాననే మాట మోడీ దగ్గర నుంచి రావడంతో ఇప్పుడు పాక్ ఇంకా మరింత గజగజ వణుగుతోంది. మీరు ఏమైనా చేయండి, మీరు ఏం చేసినా నేను మీకు మద్దతు ఇస్తాను అని చెప్పేసి మోడీ చెప్పడం వల్లే, ప్రధాని చెప్పడం వల్లే, మన రక్షణ మంత్రిత్వ శాఖకి, మన సైన్యానికి, సైన్యాధిపతికి చెప్పడం వల్లే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆది వచ్చిందని చెప్పాలి. ఇది 24 నుంచి 36 గంటల లోపల ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి భారత్ అని ఆ మాటలు వచ్చాయి. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ భయాందోళనలో అనేది ఆ మాటల్లో కూడా కనిపిస్తుంది. అంతర్జాతీయ సమాజం దీనికి పూనుకోవాలి, ఇందులో జోక్యం చేసుకోవాలి, ఒక తటస్థ దర్యాప్తు దీనికి జరగాలి. ఏంటంటే పెహల్గామ్ దాడి నిజంగా ఎవరు చేశారు అనే దాని మీద ఒక తటస్థ
దర్యాప్తు జరపాలి అని చెప్పి పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ ఉంది. సో అతను సమాచార మంత్రి కూడా అదే చెప్పాడు. అంటే దొంగను పట్టుకోవాలన్నట్టుందంటారా ఇది? ప్రతిసారి అదేగా జరిగేది. ప్రతిసారి ఏదో ఒకటి, గతంలో పుల్వామా దాడి అప్పుడు చేసింది కూడా అదే జరిగింది. ఎప్పుడో 1947 ఇండో పాక్ మొదటి యుద్ధం దగ్గర నుంచి, ఆపరేషన్ జిబ్రాల్టర్ దగ్గర నుంచి, అలాగే కాశ్మీర్ పండిట్లు 89-90 ఆ మధ్యలో వేలాది మంది కాశ్మీరీ పండిట్లు ఊచకోత చేసి జరిగినప్పుడు చూసాం. అవును, బాలాకోట్ ఘటన చూసాం. ఇన్ని అంటే ప్రతిసారి కూడా ఇదంతా కూడా అంటే ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, భారతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, తమను తామే చంపుకొని అది మేము చంపినట్లుగా చిత్రీకరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది ఒక రకంగా ద్వంద్వ. కొంతమంది ఏమో భారత సైన్యం వైఫల్యం చెందారు ఈ ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో అంటూ వారే మాట్లాడుతున్నారు. భారతే ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది, భారతే ఉగ్రదాడులు చేయించుకొని మా మీద అది రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుందంటే మరికొంతమంది అంటున్నారు. ఇంకో పక్క ఏమో రక్షణ మంత్రి ఏమో 3 దశాబ్దాల నుంచి మేము పెంచి పోషించాము, అమెరికా చెప్పినందువల్ల. అంటే ప్రపంచ దేశాలు పిచ్చి దేశాలు అనుకుంటున్నాయా పాకిస్తాన్? అదే. సో ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో అవి కూడా పాకిస్తాన్ వైపు లేవు అనేది ఒక చేదు వాస్తవం వాళ్ళకి సంబంధించి. అరబ్ కంట్రీస్ ఈరోజు భారత్ తోటి స్నేహ సంబంధాలు కోరుకుంటూ ఉన్నాయి. దుబాయ్ అన్నీ కూడా, సౌదీ అరేబియా దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు స్నేహహస్తం చాస్తూ ఉన్నాయి. భారత్తో కలిసి వెళ్ళాలని చెప్పేసి అవి కోరుకుంటూ ఉన్నాయి. సో ఇది చూసుకుంటే తన వాళ్ళ దగ్గర నుంచే తనకు మద్దతు కోల్పోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ది. అందు గురించి దానికి అంత భయం ఈరోజు కలుగుతూ ఉంది. చైనా ఏదో తమ వైపు వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ చైనా కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించబోతోందనేది కూడా చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అది నేరుగా ప్రత్యక్షంగా పాకిస్తాన్కి ఈ విషయంలో మద్దతు తెలిపే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గనక పాకిస్తాన్కి గనక మద్దతు తెలిపితే చైనా, మొత్తం మిగతా దేశాలు అన్నీ కూడా ఒకటయ్యే అవకాశం ఉంది. చైనా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందు గురించి అది కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది ప్రస్తుతం. అందువల్ల నేరుగా సమర్థించే పరిస్థితి అయితే లేదు పాకిస్తాన్కి అని కూడా చెప్తూ ఉన్నారు నిపుణులు. మరి రాబోయే రోజుల్లో బహుశా నేను అనుకోవడం ఏంటంటే అతి తక్కువ టైంలోనే ఖచ్చితంగా భారత్ నుంచి దీనికి, అది ప్రతీకార దాడి నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా దీని మీద ప్రతిచర్య అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అది ఏ రూపంలో ఉంటుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు ప్రస్తుతానికైతే, వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనకు తెలుసు అంటే ఏం జరగబోతుంది, మీడియా కూడా సంయమనం పాటించమని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే విషయాల్ని ఎవరూ కూడా బయటికి చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ ఖచ్చితంగా ప్రతిచర్య అయితే ఉంటుంది. ఈ ఉగ్రదాడికి ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతుంది భారత్ అనేది మాత్రం నమ్మవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.